కావాలా మనకి? ఒక్కడు చాలదా? కాదు, 10 కావాలి మనకి. మనలో ఉన్న రాక్షను కొట్టాలంటే ఎన్ని అవతారాలు ఎత్తాలో భగవంతుడు, ఒక్కడు సరిపోడు మనకి. అజ్ఞానం భయంకరంగా ముంచుకుపోయి మన లోపల జ్ఞానం అనే దాన్ని తీసుకుపోయి ఏ లోపల సముద్రంలో దాచిపెట్టిందో తెలియదు. సోమకాసుడి కంటే భయంకరంగా జ్ఞానాన్ని అపహరించుకుపోయింది. ఎక్కడి నుంచి? బ్రహ్మగారి దగ్గర నుంచి. బ్రహ్మ అంటే బ్రెయిన్, రెండు ఒకటే శబ్దములు. మన మెదడులో ఉన్న కాసింత జ్ఞానాన్ని ఆ రజోగుణ తమోగుణ వికారాలతో కూడిన సోమకాసులు లాక్కుపోయి ఎక్కడ దాచిపెట్టాడు కూడా మనకు తెలియదు. ఆ జ్ఞానాన్ని వెలికి తీయడానికి అజ్ఞాన సంద్రాన అణగిపోయిన విద్య వెలికి తీయగా మత్స్యవేషాన రావా. స్వామి ఒక్కసారి నువ్వు మత్స్యమై వచ్చి ఆ దాగిపోయిన దాన్ని బయటికి తీయవయ్యా అని ప్రార్థన చేయాలి. అలాగే సాధన చేస్తూ ఉంటే ప్రధానంగా మథనం చేయవలసినటువంటి మనస్సు అనే మందర పర్వతం కృంగిపోతుంది, నిబ్బరం కోల్పోతుంది. తిరిగి దాన్ని నిబ్బరం కలిగించి నిలబెట్టడానికి కూర్మావతారం కావాలి మనకి. అలాగే